చూడండి. హాయ్ హాయ్ హాయ్. మనకి ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా నది ఉంటుంది కదా, ఆ నదిలో మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు గిట్ట పోతాయి అంటారు. అందుకే మన ధర్మంలో ముఖ్యంగా చెప్పేది అదే. వచ్చారు మన యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంతా రాజస్థాన్ నుంచి వచ్చారు అంటే వీళ్ళంతా. నా ఛానల్ పెట్టిందే నా హైందవ మతం కోసం చూపించుకోవడానికి. చూపియాలి 10 మందికి, చూపిస్తే కనీసం ఒక 10 మంది చూసినా సరే మన ఛానల్ని ఒక్కరైనా వస్తారు. ఆ ఉద్దేశంతో చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నాయుడు ఛానల్ మీకు చూపిస్తాను మన హిందూ పుణ్యక్షేత్రాలు నా కళతో. ఇప్పుడు నేను ఉజ్జయిని జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి వచ్చాను. ఆ ఉజ్జయిని జ్యోతిర్లింగాలు దర్శించుకునే క్రమంలో మనకి ఇక్కడ 200 నుంచి 300 మీటర్స్ వచ్చినాక మనకి సిప్రా నది ఉంటుంది. నిజంగా చాలా చాలా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా కదా, అదే సిప్రా నది. ఈ సిప్రా నది దీన్ని రామ్ఘట్ అంటారంట. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఉజ్జయిని మహాకాళ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నదిని సందర్శించండి. ఈ నది 195 కిలోమీటర్లు ప్రయాణం. దీని జర్నీ 195 కిలోమీటర్ అంట, అంత పొడవు ఉంటుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఈ నదిని క్షిప్రా నది అంటారంట సంస్కృతంలో. యాక్చువల్ దీన్ని సిప్రా నది అంటారు ఇక్కడ, కానీ నేను చూశాను దీన్ని క్షిప్రా నది అంటారు సంస్కృతంలో. దీనికి క్షిప్రా నది అని వచ్చింది. ఆ క్రమంలో వీళ్ళు పలకలేక సిప్రా నది చేసేసారు మన వాళ్ళు. కాబట్టి ఒకవేళ మీకు నా వీడియో నీకు ఈ సిప్రా నది గురించి పూర్తి వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతాం. మీకు చాలా చాలా బాగుంది. నీకు నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఈ సిప్రీ నదిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్దాం. నిజంగా ఎంత వాటర్ అయితే తెలుసా, మనం జస్ట్ చెయ్యి పడితే అందుతుంది, అంత దగ్గరకు ఉంటాయి వాటర్. ఇప్పుడు మీరు చూస్తున్నది క్షిప్రా నది. ఈ క్షిప్రా నది భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని జిల్లాలో ఉంది. ఈ నది ఉజ్జయిని మహాకాళ టెంపుల్ కి సుమారు 300 మీటర్ దూరంలో ఉంటుంది. ఉజ్జయిని మహాకాళ టెంపుల్ నుంచి మనం 5 నుంచి 10 నిమిషాలు నడిస్తే ఈ నది వద్దకు చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఘాట్ ని రామ్ఘట్ అంటారు. ఈ సిప్రా నది రామ్ఘట్ అనే ప్రాంతంలో ఉంది. ఈ నదిని సిప్రా నది అంటారు. రామ్ఘట్ లో ఇక్కడ అందరు దీన్ని సిప్రా నది అంటారు. దీని అసలు పేరు సంస్కృతంలో క్షిప్రా నది అంటారు. క్షిప్ర అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఈ నది వింధ్య శ్రేణిలో దార్కు ఉత్తరాన మరియు ఉజ్జయిని నుండి 11 కిలోమీటర్ దూరంలో ఉన్న కాక్రిటెక్టి అనే కొండ నుంచి ఉద్భవించింది. ఈ నది 195 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 93 కిలోమీటర్లు ఉజ్జయిని గుండా ప్రవహిస్తుంది. ఇది మాల్వా పీఠభూమి మీదుగా ప్రవహించి చంబల్ నదిలో కలుస్తుంది. ఈ నదికి ప్రధాన ఉపనదులు కాన్ మరియు గంభీర్. ఇది హిందూ మతంలోని పవిత్ర నదుల్లో ఒకటి. సిప్రా నది ఒడ్డున వందలాది హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది జీవనది మరియు ఈ నదిని హిందువులు గంగా నది వలె పవిత్రంగా భావిస్తారు. క్షిప్రా నది యొక్క చరిత్ర. పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుడు బ్రహ్మపురను భిక్షాటన పాత్ర ఉపయోగించి భిక్షాటనకు వెళ్ళాడు. 3 లోకాల్లో ఎక్కడ శివునికి భిక్ష లభించలేదు. చివరికి అతను విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్లి విష్ణువుని భిక్ష అడిగాడు. ప్రతిగా విష్ణువు తన చూపుడు వేలును చూపించాడు. అది శివునికి కోపం తెప్పించింది. శివుడు తన త్రిశూలాన్ని తీసి విష్ణువు వేలును నరికివేశాడు. విష్ణువు వేల నుండి విపరీతంగా రక్తస్రావం ప్రారంభమైంది మరియు బ్రహ్మపురంలో రక్తం పేరుకుపోయి దాని నుండి పొంగి ప్రవహించింది. ఆ ప్రవాహం ఒక ప్రవాహంగా మారి చివరికి సిప్రా నదిగా మారింది. దీని ప్రస్తావన పురాతన హిందూ గ్రంథాల్లోనే కాకుండా బౌద్ధం మరియు జైన గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి సాయంత్రం క్షిప్రా నదికి హారతి ఇస్తారు. చలో ఈ ఒడ్డుకి వచ్చేసినాం మనం. ఈ సిప్రా నది అంటే సంస్కృతంలో క్షిప్రా నది అంటారు కదా, ఆ నది నిజంగా ఇక్కడ చూడండి చాలా మంది స్నానం చేస్తున్నారు. చూడండి. హాయ్ హాయ్ హాయ్. చాలా మంది హాయ్ చెప్తున్నారు మనకి, ఎందుకంటే చాలా మంది నిజంగా ఏం ఎంజాయ్ చేస్తున్నారా బాబు ఇక్కడ. నిజంగా మామూలుగా ఎంజాయ్ కాదు నిజంగా. అందుకే ఖచ్చితంగా మనకి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నది ఉంటుంది కదా, ఆ నదిలో మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు గిట్ట పోతాయి అంటారు. అందుకే మన ధర్మంలో ముఖ్యంగా చెప్పేది అదే. హాయ్. నిజంగా చాలా చాలా బాగుంది కదా. నేను ఈ సిప్రా నది గురించి ఒక సపరేట్ ఒక వీడియో చేస్తా. నిజంగా చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ సిప్రా నది నేను వదిలేదలుచుకోలేదు. నిజంగా చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి. ఎంత పెద్ద నదిరా బాబు ఇది. నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా. కాబట్టి కనీసం ఒక 5 మినిట్స్ చేస్తాను ఈ వీడియోని యూట్యూబ్ లో పెడతాను. మర్చిపోలేను ఈ వీడియో గురించి. నిజంగా చాలా చాలా బాగుంది కదా. చలో మీకు ఒకసారి ఈ నది ఒడ్డు ఎలా ఉంటుందో ఆ ఒడ్డు నుంచి వచ్చినాం మనము. చూస్తున్నారు కదా, మనం ఆ ఒడ్డు నుంచి వచ్చినాము. ఇప్పుడు ఆ ఒడ్డు నుంచి మనం ఇగో ఇట్లా నడుచుకుంటూ వచ్చి బ్రిడ్జ్ నుంచి ఎంత కింద వాటర్ చూపిస్తాం. మీకు కింద ఉన్నాయి వాటర్, మన చెయ్యి పెడితే అందుతుందిరా బాబు.
చూడండి ఎంత కిందనే వాటర్. ఈ నదిలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు ఇక్కడికి వస్తారు. శబరిమల వెళ్లే ముందు అందరూ యాత్రికులు ఈ నదిలో ఆచారబద్ధంగా స్నానం చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు మరియు యాత్రికులు పితృతర్పణం ఈ నది వద్ద చేస్తారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరియు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. ఉజ్జయిని సిప్రా నది తూర్పు ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సింహస్థ ఉత్సవం జరుగుతుంది, అంటే కుంభమేళా. చలో మన యూట్యూబ్ ఛానల్ కి హాయ్ చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా. రాజస్థాన్ నుంచి వచ్చారు అండి వీళ్ళంతా. ఓ సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు స్నానం చేసుకుంటా. చలో యూట్యూబ్ మే లగా తుమ్మే. థ్యాంక్ యూ, హాయ్. చూస్తున్నారు కదా ఆ ఒడ్డులో మనకి టెంపుల్స్ ఉన్నాయి. మనకి మాల్వా ప్రాంతం గంగా అని కూడా పిలువబడే క్షిప్రా నది ఒడ్డున అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. క్షిప్రా నది ఒడ్డున కర్కరాజ్, నరసింహ, గంధర్వ, కేదార్, సోమ్, చక్రం, మంగళ తీర్థం మరియు మరెన్నో సహా దాదాపు 20 పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. క్షిప్రా నది అమృత ధారలుగా ప్రవహిస్తుంది. సింహస్థ అంటే 12 సంవత్సరాలు జరిగే కుంభమేళ మహాపర్వ సమయంలో లక్షలాది మంది సాధువులు, పూజారులు, ఆధ్యాత్మిక నాయకులు మరియు భక్తులు ఈ క్షిప్రా నదిలో స్నానం ఆచరిస్తారు. ఇప్పుడు మనం ఈ క్షిప్రా నది నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తాం. మనము చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ ఏముందిరా బాబు, నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా చూడడానికి ఎంత బాగుందంటే ఈ నది కూడా 195 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట, ఆషామాషి కాదు. పవిత్ర నగరమైన ఉజ్జయిని 3 వైపుల నుంచి క్షిప్రా నది చుట్టుముట్టి ఉంది. నగరం యొక్క ఆగ్నేయ చివరి దాని ప్రవేశ ద్వారం నుండి నగరంతో కలిసిపోతుంది మరియు త్రివేణి వద్ద అందమైన హింసాత్మక మార్గంతో ప్రవహిస్తుంది. ఇక్కడ నుండి మహాకాల్ మరియు హర్సిద్ధి దేవాలయం వద్ద ఆశీర్వాదం పొందుతుంది. ఇది భర్తహరి గుహలు, కాలభైరవ, సాందీపిని ఆశ్రమం, మంగళనాథ్ చేరుకోవడానికి మరింత పయనించింది. నా ఛానల్ పెట్టిందే నా హైందవ మతం కోసం చూపించుకోవడానికి. చూపియాలి 10 మందికి. చూపిస్తే కనీసం ఒక 10 మంది చూసినా సరే మన ఛానల్ని ఒక్కరైనా వస్తారు. ఆ ఉద్దేశంతో చేస్తున్నా. నిజంగా మన హైందవ మతాన్ని మించిన ధర్మం ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. ఆ ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టినా నేను, నా ప్రయాణం అని. ఈ క్షిప్రా నది మంగళనాథ్ ఆలయానికి చేరుకుని దీని తర్వాత పవిత్ర నది సిద్ధావత్ వైపు తిరిగి ప్రవహిస్తుంది. ఇంతకు ముందు మీకు ఉజ్జయిని లోకల్ టెంపుల్లో ఈ క్షిప్రా నది ఒడ్డునే ఉన్నాయని ఒక వీడియో చేశాను, వీలుంటే చూడండి. తిరిగి చివరగా ఈ నది పొడవైన మార్గం గుండా వెళ్లి తర్వాత దైవిక ప్రభు మహాకాల్కు నివాళులర్పించడానికి నగర మధ్యలోకి చేరుకుంటుంది. భారతదేశంలోని ప్రజలు సనాతన ధర్మం మరియు వేదాల ప్రకారం నదులను తల్లులుగా పరిగణిస్తారు. భారతదేశంలోని చాలా నదులకు వాటిలో సంబంధం ఉన్నట్లే పవిత్ర నది క్షిప్రా నది కూడా ముడిపడి ఉంది. ఉజ్జయిన్లోని రామ్ఘట్ లో తర్పణం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగినదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శ్రీరాముడు తన తండ్రి దశరథుడు మరియు తల్లి కౌసల్యకు ఇక్కడ తర్పణం చేశాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో 14 సంవత్సరాల వనవాస సమయంలో శ్రీరాముడు మరియు సీతామాత క్షిప్రా నది ఒడ్డున వారి పూర్వీకులకు శ్రద్ధ తర్పణం ఇక్కడ చేశారు. ఎప్పుడైతే శ్రీరాముడు ఈ ఘాట్ లో తన తల్లిదండ్రులకు తర్పణం చేశాడో అప్పటి నుంచి క్షిప్రా నది ఘాట్ రామ్ ఘాట్ అని పిలువబడుతుంది. నేటికి పెద్ద సంఖ్యలో ఈ రామ్ ఘాట్ లో భక్తులు ఇక్కడికి వచ్చి తమ పూర్వీకులకు మోక్షం పొందడానికి ప్రార్థనలు మరియు తర్పణం చేస్తారు. మీరు మధ్యప్రదేశ్ లోని ఎప్పుడైనా ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వెళ్తే ఖచ్చితంగా ఈ రామ్ ఘాట్ లోని క్షిప్రా నది సందర్శించండి. ఓం నమ శివాయ. రాత్రి వేళల్లో ఈ రామ్ ఘాట్ లోని క్షిప్రా నది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఈ క్షిప్రా నది సాయంత్రం గంగా హారతి ఇస్తారంట క్షిప్రా నదికి. అలాగే శివుడు కూడా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. శివునికి అలాగే క్షిప్రా నదికి హారతి ఇస్తారంట. హారతి ఇచ్చిన ఖచ్చితంగా అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఒక దీపం వెలిగిస్తాం వీడియోకి వచ్చినప్పుడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. సాయంత్రం అయితే నిజంగా సూపర్ ఉంది. మనకు కాశీలో దశశ్వమేధ్ ఘాట్ లో గంగా హారతి ఇస్తారు కదా, ఇక్కడ కూడా క్షిప్రా నదిలో సాయంత్రం 6 అయితే చూడండి హారతి ఇస్తున్నారు. చాలా చాలా బాగుంది నిజంగా ఆ సీను. నేనే కాదు చాలా మంది వచ్చినారు, దీపాలు పెడుతున్నారు. ఇక్కడ మనం వీడియోకి వచ్చినాం కదా, దీపాలు పెడుతున్నాం. అందుకే దానికోసం ఏం చేస్తున్నా ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ రామ్ ఘాట్ లోని క్షిప్రా నదికి హారతి ఇస్తారు. ఇది కూడా చూడండి. ఓం నమ శివాయ.